ఉక్రెయిన్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించారు. ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. 4 ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. రష్యా దాడుల్లో మరణించిన చిన్నారులకు మోడీ నివాళులర్పించారు. ఉక్రెయిన్ రష్యా మధ్య వివాదాన్ని చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలని మరోసారి స్పష్టం చేసింది భారత్. ఇరు దేశాలు దీనిపై చర్చించుకోవాల్సిన అవసరం ఉందన్నారు ప్రధాని మోడీ. ఇందుకోసం అన్ని విధాలుగా సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. యుద్ధం కొనసాగుతున్న వేళ ఉక్రెయిన్లో పర్యటించిన ప్రధాని మోడీ ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశమయ్యారు. అనేక విషయాలపై చర్చించారు. భారత్ ఉక్రెయిన్ మధ్య 4 ఒప్పందాలు కుదిరినట్లు భారత ప్రభుత్వం వెల్లడించింది. వ్యవసాయం, ఆరోగ్యం, సంస్కృతి, మానవతా సాయం అంశాలపై పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ద్వైపాక్షిక సంబంధాలతో పాటు వాణిజ్యం, ఆర్థిక అంశాలు, రక్షణ రంగం, ఫార్మాస్యూటికల్స్, వ్యవసాయం, విద్యా అంశాలపై చర్చించుకున్నట్లు తెలిపింది. ఉక్రెయిన్లో యుద్ధానికి సంబంధించే ఎక్కువగా చర్చ జరిగినట్లు తెలిపింది. కీవ్కు చేరుకోగానే అమర్లో స్మారక ప్రాంతాన్ని సందర్శించారు మోడీ. ఆయనకు స్వాగతం పలికేందుకు వచ్చిన జెలెన్స్కీని హగ్ చేసుకున్నారు. ఆ తర్వాత రష్యా దాడిలో మరణించిన చిన్నారులకు నివాళులర్పించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉక్రెయిన్ ఎదుర్కొన్న అతిపెద్ద సంక్షోభాల ఆనవాళ్లకు సంబంధించి ఏర్పాటు చేసిన మ్యూజియంను సందర్శించారు. కీవ్లోని మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు మోడీ. బాపూజీ ఆశయాలు కోట్లాది మందికి స్ఫూర్తిదాయకమని చెప్పారు. 2 రోజుల పోలాండ్ పర్యటన తర్వాత ట్రైన్లో 10 గంటలు ప్రయాణించి ఉదయం ఉక్రెయిన్ చేరుకున్నారు. రైల్వే స్టేషన్ దగ్గర మోడీకి ఘన స్వాగతం పలికారు అక్కడి భారతీయులు. 1991లో సోవియట్ నుంచి విడిపోయి ఉక్రెయిన్గా ఏర్పడిన తర్వాత భారత ప్రధాని ఆ దేశాన్ని సందర్శించడం ఇదే తొలిసారి.